ఇక్కడే నిలబడి ఇలాంటి మంచి మాటలు 20 ఏళ్ల క్రితం ఆ పెద్ద ఆయన చెప్పారు. మళ్ళీ అవే మంచి మాటలు ఆయనే దిగివచ్చి చెప్తున్నట్టుగా మీరు చెప్తున్నారు. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఈ గడ్డలో పగల సెగలొద్దురా, ఈ మట్టిలో నెత్తురొల కొట్టురా. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. పతిత పావనుడు తిరుపతి వెంకటేశ్వరుడు, సర్వరక్షకుడు శ్రీశైల మల్లేశ్వరుడు. కొలువున్నది సీమలోనే, రంకెలిడులే పాక్షి బసవన్న శిల్పం, రణవేరిని నదిల్చు చంద్రగిరి దుర్గం. నెలకొన్నది నేలలోనే, ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. అరుని కంటికే కన్నర్పించిన కన్నప్ప భక్తవరుడు, విజయనగర సామ్రాజ్య దురంధర కృష్ణరాయ భూవిభుడు. చరిత్రకెక్కిన ధరణి ఇది, పదాలనే స్వర పదాల నడిపిన అన్నమయ్య కృతులు, ఇహపరాల కలిపిన వీర బ్రహ్మేంద్ర తత్వగతులు. అలలై పొంగిన అవనీది, అలలై పొంగిన అవనీది. అందుకే ఈ గడ్డలో పగల సెగలొద్దురా, ఈ మట్టిలో నెత్తురొల కొట్టురా. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. దొరల హడలెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మడమ తిప్పక స్వరాజ్య సంగ్రామం నడిపిన కడప కోటిరెడ్డి, గాడిచెర్ల కల్లూరి సదాశివం పప్పూరి, హంపన్న లింగన్న షేక్ పీర్ రబియాబి. ఒక్కరా ఇద్దరా పదుగురా నూర్గురా, ఎందరెందరో త్యాగమూర్తులకు జన్మనిచ్చిన జననీది. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. అంతటి చిరంతన నిరంతర వికస్వర వైభవంతో విరాజిల్లిన రాయలసీమ మన రైతన్నల సీమ. ఈనాడు దుష్కర ముష్కర శక్తుల దురంతాలతో అతలాకుతలమవుతుంటే చూస్తూ ఉంటారా? చూస్తూనే ఉంటారా? అయితే యువత విక్రమించాలి, నవత విప్లవించాలి. రాగొంతున గర్జించే నాదమే మహోద్యమమై ఉళ్ళిన
సృష్టించాలి